పెట్టినావా? వద్దు వద్దు, నాన్నకి అన్నం పెట్టలేదా? ఇందాకలేక పెట్టింది. తినవచ్చగా నాన్న. ఆయన ఏం చెప్తాను, నేను చెప్తానండి. ఎందుకో పిలుస్తాడు కానీ పిలవలేదంటాడు, ఎందుకో అడుగుతాడు కానీ నేను అడగలేదు, బాగా తింటాడు కానీ నేను తినలేదంటాడు. వద్దానన్నాను, సిగ్గు లేదు. ముసలాడు వాళ్ళు ఏ రోజు గొడవే. ఎందుకు నాన్న మా జీవితాలలో ఇలా ఆడుకుంటావు? అసలు నువ్వు తండ్రి నీ మొహం చూస్తుంటే ఆశయం వస్తుంది. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి అడిగి విసిగిస్తావు? అది ఇంట్లో బోర్ కొట్టింది, అసలు బయట తీసుకెళ్ళి నాకు అంత టైం లేదు. అది నాకు ఆడ డబ్బులు ఉన్నాయి కానీ ఉన్నా ఇవ్వను. బయటకు వెళ్ళాడు. పద్దు మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడ చచ్చాడు నాకేం తెలుసు. ఏంటి నాన్న నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోతే మేము ఉన్నామనుకోవాలా పోయామనుకోవాలా? బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నావు. బుద్ధి లేక ఐస్ క్రీమ్ తింటున్నారు, అందుకే ఓల్డ్ హోమ్ లో పడేయమంది. ఎక్కడ వేయాలో నాకు తెలుసు. చెప్పండి. చెప్పండి సార్. నాకేమీ గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నా అర్థం కావట్లేదు. బయటకు వెళ్తాను, ఏం గుర్తుండదు. తింటాను, అది కూడా గుర్తుండదు. ఎంత చెవిటి వాడిని అంతే తీరికలేని కొడుకు నాపై అసలు ఇసురుకుంటాడు. ఇంట్లో నుంచి ఎప్పుడు గింటేద్దాం అని కూతురు లాంటి గోడలు. నేను లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను ఉంటే నా కొడుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటున్నాను. మీరే అర్థమయ్యేటట్టు చెప్పండి. అయ్యో అలా అనుకోండి సార్, వెళ్ళి బయట కూర్చుంది. డాక్టర్ మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు ఐజీనియస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది. అది అతనికి కూడా తెలియదు. నువ్వు అతని దృష్టిలో కొడుకులాగా ప్రేమని చూపించాలి. నువ్వు అతని దృష్టిలో కోడలిలాగా కాకుండా కూతురులాగా ప్రేమని చూపించాలి. తాతకి మమ్మల్ని ఇష్టం కదా, నాన్న తాతకి ఇంటి కడతామంటే తాత లేడిస్తాడంట. తాత లే తాత లే తాత. ఎక్కడికి కూడా మర్చిపోలేదు మా నాన్న. ఇప్పుడు అన్ని తెచ్చుకుంటున్నారని ఎందుకు ఇలా అవుతున్నాయి ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నో చేసిన మా నాన్న ఈ రోజు అన్ని జ్ఞాపకం గుర్తుండకపోయినా ఆ ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోయిన గొప్ప ప్రయోజకుడు నాన్న. నేను గొప్ప ప్రయోజకుడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా? మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే
నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా లోమాసాలు కనిపించేది తండ్రి అయితే మన కాళ్ళ మీద నడిచే శక్తినిచ్చేది నాన్నే. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన నిమురుకుంటే నాకు మరి మొట్టి మాయ తగులుకుంటానే లేలేత నడుములోని పడతా తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నాయనూరు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన నిమురుకుంటే నాకు మరి మొట్టి మాయ తగులుకుంటానే లేలేత నడుములోని పడతా తన ముద్దుకై వేచి ఉన్నదే ఇన్నాళ్ళ నాయనూరు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే చిన్ని చిన్ని
ముద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట ముద్దైతాంది రాజిగో ముద్దు పెట్ట ముద్దైతాంది రాజిగో రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమో దగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్తా పెట్టి